హలో అండి, బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి దోశలండి క్రిస్పీగా, టేస్టీగా, కలర్ఫుల్గా హోటల్లో ఎలా ఉంటాయో అలాగా ఎలా వస్తాయి ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా మనం ఉదయాన్నే ఒక గ్లాసుడు మినపప్పు, రెండు గ్లాసులు రేషన్ బియ్యం, అర స్పూను మెంతులు నానబెట్టుకోవాలి. సాయంత్రం 7-8 గంటలకి పట్టుకోవాలి. మరీ జారుగా పట్టుకోకుండా నేను ఈ వీడియోలో చూపించినట్లుగా పట్టుకోవాలి. ఉదయం కల్లా చక్కగా పొంగుతాయండి. పొంగిన పిండిని బాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రోజుకు సరిపడే పిండిని ఒక గిన్నెలో తీసుకొని క్రిస్పీగా, కలర్ఫుల్గా, టేస్టీగా ఎలా వస్తాయో నేను ఏమి వేసానో ఇప్పుడు చూడండి. ఒక స్పూను మైదాపిండి, ఒక స్పూను ఇడ్లీ రవ్వ, అర స్పూను పంచదార వేసి బాగా కలుపుకొని పావుగంట పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నీళ్ళు జీలకరించేసి టిష్యూ పేపర్తో తుడిచి ఒక గంట పిండి వేసి ఇలా రౌండ్గా తిప్పుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. తప్పనిసరిగా ఇలానే వస్తాయి. హోటల్లో దోశలంటే చాలా ఇష్టపడతాం కదండి. దానికంటే టేస్టీగా మనం హెల్తీగా మన ఇంట్లోనే చేసుకుంటాం. చూడండి, అటు ఇటు చక్కగా కాలిపోయింది, కలర్ఫుల్గా వచ్చేసింది. దోశ చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అనమాట. ఒక ప్లేట్లో తీసుకుందామండి. ప్లేట్లో తీసుకుంటే చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీరు కూడా తప్పక ఇలా చేయండి. ఇలా చేసి ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియచేయండి. నచ్చితే మాత్రానికి తప్పకుండా కామెంట్స్ మాకు తెలియచేయండి. ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి చెప్తున్నానండి, కామెంట్స్ ఎలా ఉందో మీరు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.